గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణము మన దుష్టత్వంలో నుండి మనల్ని మళ్లించుట కొరకు అనే సత్యాన్ని గమనిస్తూ మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని తొంగి చూసుకుని మనము మన దుష్టత్వంలో నుండి మళ్లింపబడి ప్రభువు వైపు తిరుగుట అనే విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మనలను దేవుడు సమస్త దుష్టత్వం నుండి మళ్లించుటకు, ఇక్కడ దుష్టత్వం నుండి మళ్లించుట, మనలను ఆశీర్వదించుట, ఈ రెండు కార్యాలు యేసుక్రీస్తు ద్వారా జరుగుతాయి. యేసయ్య ద్వారా మనం ఆశీర్వదింపబడాలంటే నాలో యేసయ్యకి ఇష్టం లేనిది ఏముందో చూసుకుని అందులోంచి బయటకు వస్తేనే కానీ ఆశీర్వదింపబడలేము. ఎన్ని కానుకలు ఇచ్చినా మన జీవితం ఆశీర్వదింపబడదు. ఎంతమంది దైవ సేవకులతో ప్రార్థనలు చేయించుకున్నా ఆశీర్వదింపబడదు. దేవునికి అసహ్యమైనది, అపవిత్రమైనది, విరోధకరమైనది ఏది నా జీవితంలో ఉందో అది నేను తీసేసేంత వరకు నా జీవితం బాగుపడదు అనే సత్యాన్ని గమనించాలి. అదే అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26 చదివాం. 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మీ పాపములు ఏమైతే ఉన్నాయో అవన్నీ తుడిచివేయబడతాయి. మీరు మీ పాపములు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, ప్రభు దగ్గరికి రండి. ప్రభు మీ పాపములను తుడిచివేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఎంతమందికి దేవుని ఆశీర్వాదాలు కావాలంటే మనం అందరం రెడీ అయిపోతాం. ఆశీర్వాదాలు కావాలి అని ఆశపడుతున్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇష్టము లేని వాటి నుండి మళ్ళింపబడాలి. దేవుని వైపు టర్న్ అవే ఫ్రమ్ యువర్ ఇనిక్విటీ అండ్ టర్న్ టువర్డ్స్ ద లార్డ్. అపవిత్రమైన దాని నుంచి నీవు పక్కకి మళ్ళింపబడి ప్రభు వైపు తిరుగు. భక్తుడు ఆయన యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ అపవిత్రతలో, నీ పాపపు జీవితంలోనే నువ్వు ముండి చచ్చిపోతున్నావు. నీ పాపపు జీవితంలో నువ్వు చనిపోవడం వల్ల నాకు ఏమన్నా సంతోషం కలుగుతుందని దేవుడు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనస్సు త్రిప్పుకోరు కానీ హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. కనీసం అయ్యో నాలో ఈ తప్పు ఉంది కదా, ఇది దేవునికి విరోధం కదా, దేవునికి విరోధకరమైనటువంటి మనసుతో, క్రియతో నేను జీవిస్తూ ఇన్ని హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకి స్వస్థత వరం ఉంది, ప్రవచన వరం ఉందని చెప్పి వాళ్ళ చుట్టూరు తిరుగుతున్నాను, బోల్డ్ని కానుకలు ఇస్తున్నాను, ఎందుకు తగ్గట్లేదంటే దేవుడు ఇదే చెప్తున్నాడు. మన జబ్బు తగ్గదో, కష్టం పోదో, బాధ పోదో, దేవునికి వ్యతిరేకమైనది మనలో ఉన్నంతకాలం మన ఆఫరింగ్స్ వేస్ట్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. మన హృదయం దేవునికి ప్రీతికరంగా మారకుండా ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మన కానుకలు వ్యర్థమే. అసలేంది ఏంది నేను తీసేయాలి. దేవుడికి ఇష్టమైనది ఏంటండి? విరిగి నలిగిన హృదయము, నిష్కలంకమైన హృదయం. ఆ విధంగా మనం మారితే దేవునికి మనం ఏమి కానుక ఒక్కర్లేదు, యథార్థమైన మన హృదయమే ఆయన కానుకగిస్తే ఎంత గొప్ప కార్యమైన మన పట్ల చేస్తాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది నిన్ను మనందరినీ దుష్టత్వము నుండి మళ్లించుటకును, మన పాపములను తుడిచివేయబడుటకును, మనను ఆశీర్వదించుటకును. ఆశీర్వాదాలు వస్తాయి, పాపాలు క్షమింపబడతాయి. కానీ ఫస్ట్ పని మనం చేయాలి. ఏంటి? ఏ అపవిత్రత ఉందో, ఏ దుష్టత్వం ఉందో దాని నుంచి పారిపోదాం. దాని నుండి మనము మళ్లించుకొని ప్రభు వైపు తిరుగుదాం. ఆ విధంగా తిరగటానికి కావాల్సిన శక్తిని కూడా ప్రసాదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లించి ప్రభు వైపు త్రిప్పును గాక. ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో అనేక మంది వారి పాపములు విడిచిపెట్టుకోవట్లేదు, కానీ వారికి కలిగిన కష్టాలను బట్టి, రోగాలను బట్టి, బాధలను బట్టి పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ వారి జీవితంలో వేదన తీరట్లేదు. ప్రభు, నీవు కోరిన మారు మనసును సంపూర్ణంగా పొందుకొని మా మనస్సు, మా మనసాక్షి, మా హృదయము ఏదైతే తప్పు మాలో ఉందని మాకు చెప్తున్నదో, మేము చేస్తున్న పనులు ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకుని ఏది దేవునికి విరోధమో, ఏది చట్టానికి విరోధమో అని మేము ధ్యానించి గ్రహించి దేవునికిని ఈ లోక చట్టానికి విరోధకరమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి మారు మనసుతో నీ వైపు మల్లుకొని మా జీవితాల్ని ప్రార్థన చేసుకుని నీ ద్వారా క్షమింపబడి, నీ ద్వారా ఆశీర్వదింపబడే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సమస్త దుష్టత్వము నుండి మనల్ని మళ్లించి క్రీస్తు తట్టు తిప్పునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.